పెట్టుకుని అనంతరం సిహెచ్డి శ్రీరాములు తల్లి పాత్ర. అమ్మా ఎక్కడున్నావు తల్లి, నా బిడ్డ? అయ్యో, ఆడపిల్ల పుట్టిందని మీ నాయన నిన్ను చెత్త కుప్పలో పడేశాడంట అమ్మా. ఎక్కడున్నావు తల్లి? ఆడపిల్ల లేకుంటే మీ నాయన ఉండేవాడా తల్లి? ఆయనకు తెలియదు తల్లి, రాక్షసుడిగా మారి నేను చెత్త కుప్పలో పడేశాడంట అమ్మా. ఎక్కడున్నావు తల్లి? అమ్మా తల్లి, తల్లి, రక్తమేంటమ్మా తల్లి, జీవలేంటమ్మా? అమ్మా అమ్మా, ఈ కుక్కలకి ఎలా పడయ్యావమ్మా నా బంగారు తల్లి? అమ్మా, నోరున్న వాళ్ళైతే అమ్మా అమ్మా అని అరిచేవారే, నోరు కూడా లేని నీకు ఈ బాధ ఎలా భరించావు తల్లి? అమ్మా నా చిట్టి తల్లి. అమ్మా, 9 మాసాలు నిన్ను కడుపులో పెట్టుకొని దాచుకున్నాను, ఎంతో కాపలాగా కంటికి రెప్పలా చూసుకున్నాను. నువ్వు బయటకు వచ్చి 4 క్షణాలైనా కాలేదు, నా భర్త నుంచే నిన్ను కాపాడుకోలేకపోయానే. ఈ సమాజం నుంచి ఇంకా ఎలా కాపాడగలిగేదాన్నో తల్లి. నాకు శ్రమ లేకుండా నువ్వే చనిపోయావా అమ్మా? నీ తల్లి మీద ఎంత ప్రేమమ్మా నీకు అమ్మా తల్లి. కానీ కళ్ళు తెరిచి చూసేలోపే కాటికి పోయావా? నీకు పేరైనా పెట్టలేదే, అప్పుడే నీకు పాడే కడుతున్నాను తల్లి. ఈ తల్లిని క్షమించమ్మా, క్షమించు. ఏంటయ్యా, ఏంటమ్మా చూసినారా? ఏంటయ్యా విచిత్రమా? నా బిడ్డమ్మా, నా బిడ్డ. ఇది చేసిన పాపం ఏంటో తెలుసా? ఇది చేసిన పాపం ఏంటో తెలుసా? ఇది ఆడపిల్లగా పుట్టడమమ్మా. అవును, ఇది ఆడపిల్లగా పుట్టడమే ఇది చేసిన పెద్ద పాపం. అందుకే ఇది కుక్కలకి చీవలకి ఆహారంగా మారింది. అమ్మా నా బిడ్డి తల్లి, నన్ను క్షమించమ్మా. ఏమయ్యా, ఎక్కడున్నావయ్యా? గుక్కుపచ్చగానే నీ పసికందుని చెత్తలో పడేసే ముందు నిన్ను కన్నా అమ్మా, పెంచినాక సేవలు చేసిన చెల్లెలు నీ పాల్ప పంచుకున్న వాళ్ళు కూడా ఆడదే కదయ్యా. ఎలా మర్చిపోయావయ్యా విషయము? నువ్వేమైనా అడ్డంగా పుట్టావా? ఆడదానికి కాకుండా ఎందుకయ్యా మరి ఈ ఆడపిల్లని చంపావు? తల్లి నన్ను క్షమించమ్మా. అమ్మా రామ్మా, అమ్మా అమ్మా రామ్మా, జోలాలి నిదరోవే నా తల్లి. అమ్మా పాలు తాగుతావా? అమ్మా పాలు తాగుతావా? దా అమ్మా. అలా చూడకండి, మా పిల్ల పాలు తాగుతుంది, చుష్టి తగులుతుంది మళ్ళీ. అమ్మా బాగుందా? అయిపోయిందా? దా నీకు లాల పోస్తాను సరేనా? లాల పోసి నీకు మంచిగా పేరు పెట్టి నిన్ను బడికి పంపిస్తాను. బడికి పంపిస్తాను. చుక్కు చుక్కు చుక్కు. అవును, నీకేం పేరు పెట్టాలి? భారతమాత. బాగుందా? భారతమాత అని పేరు పెడదాము. అవును తల్లి, నువ్వు భారతమాతవి, నీకు భారతమాత అనే పెద్ద పేరు పెట్టాను. ఈ భూమిని మోసే భారతమాత ఎంత గొప్పదో.
ఈ భూమిని పోసే భారత మాతకే ఈ దుస్థితి వస్తే ఈ భూమి పైన తిరిగే మామూలు ఆడవాళ్ళకి ఎలాంటి పరిస్థితి రావాలి నాయనా? అమ్మా తల్లి నన్ను క్షమించమ్మా. అయ్యో ఎలా భరించావు తల్లి? అయ్యో నువ్వు ఆడుకునేటప్పుడు దెబ్బలు తాకుతాయి, నువ్వు చనిపోవు. ఇప్పుడు సరేనా? నిన్ను తీసుకెళ్ళి బడిలో చేర్పించి ఏబిసిడులు ఆలు అన్నీ నేర్పిస్తాను. అప్పుడు నువ్వు మమ్మీ అని పిలవకూడదు, అమ్మ అని పిలవాలి. సరేనా? అమ్మ అని పిలువు అమ్మని పిలవకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తా. ఎన్ సువర్ణ అనంతరం ఎన్ సువర్ణ అబద్ధం వేషం. ఎన్ సువర్ణ వేషం అబద్ధం. అబద్ధం అబద్ధం, నేను అబద్ధాన్ని. నేనెక్కడుంటానో తెలుసా? స్వార్థ మానవుడి నాలుక పైన. నాలుకే నా నివాసం. ఈ మధ్య నన్ను ఉపయోగించేవారు ఎక్కువైపోయారు. అందుకే నాకే విసుగొచ్చి మీ ముందుకొచ్చాను. మరి నేను ఉన్న సంగతి ఈ ప్రకృతిలోని పక్షులకు, జంతువులకు, ఆఖరికి చిన్న కీటకాలకు కూడా తెలియదు పాపం. మరి నేనంటే బాగా తెలిసిన వాడెవరంటే ఈ మానవుడే. నేను అంటే అబద్ధం అద్దంలో కనపడను, మీ హృదయాల్లో కనపడతాను, మేధస్సుకు వినపడతాను. అవకాశవాదులకు ఆలోచన నేను. తప్పు చేసి తప్పించుకునేవాడికి తాయెత్తును నేనే. నా మీద స్వారీ చేసి ఆనందించాలనుకోకు. అడుగడుగున అబద్ధాలు సుడిగుండంలో చిక్కుకుంటావు. ఇక సారీ అని చెప్పి నా మీద స్వారీ చేయకపోతే కుదరదు. ఎందుకంటే నిజాయితీ నా శత్రువు. అది నీకు కూడా శత్రువై నిన్ను హింసింప శాసిస్తుంది. చూడు, ఒక్క మాట విను. అబద్ధం వల్ల 10 మంది ఆనందిస్తారంటే, అందరికీ మేలు జరుగుతుందంటే నన్ను ఎన్నిసార్లైనా ఉపయోగించు. కానీ ఏ ఒక్కరూ నష్టపోతారన్నా, బాధపడతారన్నా నన్ను ఒక్కసారి కూడా ఉపయోగించకు. సత్యమేవ జయతాని మండలికో ఉపనిషత్ ఉద్బోధించింది. ఎందుకో సత్యం నిత్యం జీవితానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా సత్యమే జయిస్తుంది. అబద్ధమాడి సింహాసనం మీద కూర్చునే దానికంటే సత్య మార్గంలో నడిచి పురిగుడిసెలో బతకడం ఎంతో గొప్ప అన్నాడు గాంధీ మహాత్మా. తెలుసు కదా? గుర్తుంచుకోండి. అబద్ధం అర్థమై ఎప్పుడైనా పగలొచ్చు. పగిలిన ప్రతి ముక్క నీ జీవన శరీరానికి గుచ్చుకొని నీ జీవితాన్ని గాయపరుస్తుంది. తెలుసుకో. నాతో సావాసం చేయకు. నాతో సావాసం చేసి నీ శీలానికి మచ్చపెట్టుకోకు. పురాణ కాలం నుండి చూస్తున్నావుగా, తెలియదా? రావణుడు సన్యాసిని అబద్ధం చెప్పి సీతనెత్తుకెళ్ళి ఏమయ్యాడు? సర్వనాశనమయ్యాడు. ఆ కాలం నుండి నేటి వరకు నా ప్రభావం మీకు తెలియంది కాదు. అందుకే నన్ను నిరుత్సాహపరచండి, అబద్ధాన్ని అరచండి, నిజానికి నిచ్చెన వేయండి. నిత్యం సత్యం పలికి సమధితం చేకూర్చండి.
చెప్పు చెప్పు మానవా చెప్పు. ఇంకా అబద్ధం చెప్పి తప్పు చేయనని చెప్పు, నేను తప్పుకుంటా. లేకుంటే 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 నీ మనస్సాక్షికి నిప్పునవుతా, నీ మనశ్శాంతికి మొప్పునవుతా. జాగ్రత్త. అనంతరం పి శ్యాంసన్ రోగగ్రస్తుడైన యువకుడి పాత్ర. పి శ్యాంసన్ రోగగ్రస్తుడైన యువకుడి పాత్ర. అలాగే కుట్టానికి దిక్కుమక్కు ఎవరు లేరా? నా అమ్మ అన్నం పెట్టి వాళ్ళు లేరా? అన్నం పెట్టి వాళ్ళు లేరా? అన్నం పెట్టి వాళ్ళు లేరా? అమ్మా ఆకలమ్మా, అమ్మా 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 అన్నం లేకుండా అయిందమ్మా. అన్నం పెట్టేవాళ్ళము, అన్నం పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే మొత్తం అన్నం పెట్టండి అమ్మా. అమ్మా అమ్మా కూర్చోవాలి, అన్నం తినకూడదు. వచ్చిన యువకుడికి అన్నం పెట్టేవాళ్ళు లేరా? అంటారు దేశంలో ఎంతమంది ఉంటారు, నాలాంటి వాళ్ళకు దిక్కుమొక్కు ఎవరు లేరా? అయ్యో అయ్యో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, మీలాంటి వాళ్ళు అయ్యో తను ఒక ముద్ద ఎత్తే అయ్యో బతుకుతామయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యో. ఆకులు వచ్చింది వచ్చి వచ్చిన కుర్రాడు అయ్యా, రెండు కొన్ని ఒక మధ్య సర్వం చేయండి అయ్యా, సర్వం చేయండి అయ్యా, అయ్యా సర్వం చేయండి, ఒక ముద్ద వేయండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యా, మీ దగ్గర నా చేతనని పని చేస్తాను అయ్యా, అయ్యో ఒక్క ముద్ద వేయండి ఇస్తాను, కడుపు నింపుకొని రోజంతా పని చేస్తాను, మీ దగ్గరనే ఉంటాను అయ్యా, ఒక్క ముద్ద చేస్తాను అయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాడు అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాడు, ఒక్క ముద్ద అయ్యా, ఒక ముద్ద కడుపు కారుతుంది అయ్యో, ఒక్క ముద్దయ్యా అయ్యా, ఈ పచ్చవాతం వచ్చిన కుర్రాడికి ఒక్క ముద్దయ్యా, ఈ అనాథమైన పచ్చవాతం వచ్చిన కుర్రాడికి ఒక్క ముద్దయ్యా, అయ్యో నాలాంటి కుర్రాడు ఎంతమంది ఉంటారయ్యా, ఒక్క ముద్దయ్యా. అయ్యో మీరు 3 పూటలు తింటారు కదా కనీసం, అయ్యో ఒక్క ముద్దయ్యా, మీరు తినేదాంట్లో కొంచెం అయ్యా, మీరు తినేదాంట్లో కొంచెం అయ్యా, ఒక్క ముద్దయ్యా. మీ కుక్క కాసి భూయండి చాలు, మీ కుక్క కాసి భూయండి చాలు, మీరు 3 రోజులు దాచిపెట్టుకున్నాం, ఒక్క కూర ఒక్క మెతుకేయండి, ఈ అనాథైన పోత వాస ఇచ్చిన కూర
తనకు వారమైంది. రేపు చేస్తాను, ఈరోజు చేస్తాను తెలియదు. ఒక్క ముద్దు అయ్యో నీకు దండం పెడతా. పెట్టండి, ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎక్కిపోతారయ్యో. అయ్యో నోటికాడన్న కుక్క తీసపోయింది. నోటికాడన్న కుక్క తినిపోయింది. అయ్యో చేయకు ఒక్కసారి ఒక ముద్ద అన్నం పెడితే కుక్క తీసుకుపోయింది. మళ్ళీ ఇంకెవరు పెడతారు నాకు అన్నం? ఇంకెవరు పెడతారు అనాథకు భోజనం? ఇంకెవరు పెడతారు అనాథకు భోజనం? అయ్యా నాలంటే దేశంలో లక్షలు కొద్ది ఉంటారు. వారికి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే రక్షించండి నాలంటే అందరినీ మీరందరూ కాపాడుతారని నేను మనవి చేసుకుంటున్నాను. యువతరంగం 2014లో ఈనాటి ఏకపాత్ర అభినయ పోటీ ఇంతటితో ముగిసింది. 8 జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులందరూ వారి ప్రతిభా పాటవాల్ని మన ముందు ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలు కొద్ది క్షణాలలో ఫలితాన్ని అందించేలోగా ఏకపాత్ర గురించి మనము 2 మాటల్ని ముచ్చటించుకుందాం. ఏమండి ఒకసారి ఈ కాగితాన్ని టైంను కూడా చూసుకో. ఒక 2 మాటల్ని ముచ్చరించుకుందాం. అతి ప్రాచీనమైన కళాస్వరూపం ఏకపాత్ర. ఋగ్వేదంలోనే ఏకపాత్ర యొక్క ఆరంభం ఉంది అని పెద్దలు అంటారు. ఆ తరువాత మనం చూస్తున్నట్టుగా ఈనాటి ఏకపాత్ర రూపం స్వాగతంగా చెప్తాం సాల్లాక్యూ అనేది. ఒకే వ్యక్తి తన తాలూకు అంతర్మథనాన్ని ప్రకటించే ప్రక్రియ. ప్రాచీన సంస్కృత నాటకాల్లో ఈ అంతర్మథన ప్రక్రియ ఎంతో అద్భుతంగా వికసించింది. ఆంగ్ల నాటకాల్లో కూడా ఈ అంతర్మథన ప్రక్రియని ఎంతో బాగా ఉపయోగించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకపాత్ర ఎంతో ప్రసిద్ధి చెందిన కళాస్వరూపమైంది. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఏకపాత్ర నటులు ఏకపాత్రను ప్రదర్శిస్తూనే ఉన్నారు. న్యాయ నిర్ణేతల నిర్ణయం వెలువడేలోగా ఏకపాత్రకి సంబంధించి ఈ పిల్లలందరినీ చూసిన ఆసక్తితో నేను నటిస్తుండే ఏకపాత్రలోంచి ఒక డైలాగ్ మీకు చెప్పి న్యాయ నిర్ణేతల నిర్ణయానికి ఆ వ్యవధి ఉంది కాబట్టి చేస్తున్న పని ఇది. నేను ప్రధానంగా చేసే శిఖండి పాత్రలోంచి ఒక డైలాగును చెప్తాను. ఒక పొడుగుగా ఉండేది 1 నిమిషంన్నర నోరు తిప్పుకోకుండా ఉండడానికి కష్టమైన లాంటి సంభాషణ ఏకపాత్రలో. రథమొకటి గజమొకటి తురగములు 3 పంచవీర సైనికుల కలయికతో ఒక పంక్తి ఏర్పడిన అట్టి 3 పంక్తులు సేనాముఖములు 3 గుల్మమై గుల్మములు 3 గణమై గణములు 3 పృతనలు 3 చమ్ములై చమ్ములు 3 అనేకినిగా రూపొంద అనేక అక్షౌహిణీల మహాసైన్యమున్నది కదా ఈ కురు సైన్యమందు. అంతేగాక భార్గవరాముని శిష్యుడై అనంతమైన కీర్తి ప్రతిష్టల్ని సాధించుకున్న ఆ ద్రోణాచార్యుడు, కురు విద్యాచారుడైన కృపాచార్యుడు, కురుకులాసర గురువైన మహనీయులెందరెందరూ, అంగరాజైన కర్ణుడు, దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ జలసంద సహ సమ వింద అనువింద చిత్రాక్ష ఉపచిత్ర చారుచిత్ర శతానన కుండోదర మహోదర ఉగ్రదంత కవచి నాగసాయ ఆది గాగలతనే 99 మంది సోదరులు యుద్ధరంగంలో ఎదురై నిలిచినను గంధమాల్యాను లేపన మణిగన సువర్ణాంబరముల ధరించి కనక మకుటోష్నిస శిరస్రాణ తనుత్రాణ శరాసన తూనీరాదులతో శంఖ కాహళ పడగ ఢక్కా భేరీ వాద్యములు మార్మోగా కోదండ గదాదండ కుంత క్షురిక ముసల ముద్గర పరసు భిందిపాల శూల కరాల కరవాలములతో యుద్ధాభిలాషతో ఉద్యుక్తులైన అసంఖ్యాక సేనా సమూహమేనని ఎదిర్చి నిలిచినను రేపటి సూర్యాస్తమయమునకు పూర్వమే ఆ భీష్ముని ఆ గర్వాంధుని విరధునిగా నర్చెదా సర్వనాశనమనర్చెదా. ఏకపాత్ర పిల్లలు చాలా సంతోషం. పిల్లలు ప్రదర్శించిన ఏకపాత్రలు అన్నీ చూసి చాలా హృద్యమైనవి. పిల్లల్లో ఉన్న ఈ అభిరుచిని ఈ ప్రతిభని వెలికి తీయాలనే సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాశాల విద్యా కమిషనరేట్ ఎంతో శ్రమ కోర్చి ఎంతో ఆసక్తిని నింపి ఎందరెందరి సహకారంతోనూ ఈ కళాస్వరూపాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి మన టీవీ ద్వారా
రాష్ట్రంలో ఉండే అనేక కళాశాలల్లోని వేలాది మంది విద్యార్థులు దీన్ని వీక్షిస్తున్నారు. న్యాయ నిర్ణేతల నిర్ణయం మన ముందుకి సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు మా పిల్లల్ని ఇక్కడ పాల్గొంటున్న పిల్లల్నే కాదు, టీవీ సెట్ల ముందుండి ఈ కార్యక్రమాన్ని చూస్తూ నిబిడీకృతమైన ప్రతిభ కలిగిన మా పిల్లలందరినీ ప్రోత్సహించేలా 1-2 మాటలు చెప్పవలసిందిగా ఈనాటి గుణ నిర్ణేతలైన తులసి బాలకృష్ణ గారిని అభ్యర్థిస్తున్నారు. నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ యువతరంగం 2014 ప్రకారం ఈ ఏకపాత్రాభినయ పోటీలని ఆంధ్రప్రదేశ్లోని కాలేజీలన్నిటికీ కండక్ట్ చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ఒక చిన్న నిరుత్సాహపరిచిన విషయం ఏంటంటే 13 జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ ఉండవలసి ఉంటే బాగుండేది. 8 జిల్లాల నుంచే వచ్చారు, 8 మంది వచ్చారు. ఈ మధ్య జరిగిన నాటిక పోటీల్లోలాగే అదే కాంప్లిమెంట్ అనండి, కామెంట్ అనండి, మేము మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఆడపిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. ఊహించిన దానికంటే వాళ్ళలో పరిణామం ఎక్కువ కనిపిస్తోంది. మగవాళ్ళు కూడా కృషి ఎక్కువ చేసి, మగపిల్లలు కూడా కృషి ఎక్కువ చేసి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి గైడెన్స్ తీసుకుని ఇంకా బాగా మంచి సబ్జెక్ట్స్తో వస్తే ఇంకా బాగుంటుందనేది అప్పుడు ఫీల్ అయ్యాం, ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. టైం కూడా ఏదైతే నిర్ణయించారో ఆ టైం లోపల అయ్యేలాగా ప్రాక్టీస్ చేసి, అక్కడే ప్రాక్టీస్ చేసి మీకు తెలియజేశారు కాబట్టి వాటి ప్రకారం రావడం అవసరం ఉంది. తర్వాత ఏకపాత్రాభినయం ఉన్నప్పుడు ఒక పాత్రని తీసుకుని ఆ పాత్రకి తగ్గ ఆహార్యాన్ని, మనకి సరిపోయే ప్రతి మనిషికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. అలాగే వాచకంలో తేడా ఉంటుంది, నటనలో తేడా ఉంటుంది, ఆంగిక సాత్వికాభినయాలు, వాటికి సరిపోయే పాత్రని ఎన్నుకోవడంలోనూ దాన్ని ప్రాక్టీస్ చేయడంలో కూడా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో ఉంటుంది కాబట్టి ఏకపాత్ర, ప్లస్ ఒక్కరే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి ఆకర్షణీయంగా ఆ పాత్రకి తగ్గట్టుగా కనపడేలాగా ఆ ఆహార్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాటికలలో లాగే ఏకపాత్రాభినయంలో కూడా సమయం ఎంతైనప్పటికీ దానికి ప్రారంభం, నడక, ముగింపు కూడా ఉండాలి. ఆ సమయంలోనే పాత్ర అర్థం కావాలి. ఒక విధమైన ఎమోషన్స్కి పనికొచ్చే ఏకపాత్రని ఎన్నుకోవడం వల్ల ఎక్కువ ప్రేక్షకుల్ని రంజింపజేయగలుగుతాం. ఏదైనా విద్యార్థులు చాలా కృషి చేశారు, ఇంకా ఎక్కువ కృషి చేస్తే బాగుండేదని కొన్ని పాత్రలను చూసినప్పుడు అనిపించింది. అది చెప్పక తప్పట్లేదు, బాధాకరమైన చెప్పక తప్పట్లేదు. తర్వాత ప్రేక్షకుల్ని ఫేస్ చేస్తూ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సినిమా, టీవీలకి కెమెరాలు తిప్పుతూ చేస్తారు, కానీ ఇప్పుడు ఇది మీరు నాటిక ఏకపాత్రాభినయం లాగా ప్రేక్షకుల్ని ఉద్దేశించి చేయవలసిన పోటీ కాబట్టి ఇది ఎక్కువగా ఆడియన్స్ సైడ్. ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు కెమెరా కూడా ఉంది కాబట్టి కెమెరానే ప్రేక్షకులుగా భావించుకుని అటు తిరిగి కొంచెం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాయిస్ను కూడా ప్రొజెక్ట్ చేయవలసి ఉంటుంది అందరికీ వినిపించేలాగా. ఈ లక్షణాలతోటి ఇంకొంచెం ఈసారి మరీ ఇంప్రూవ్ చేసి చేయగలిగితే వచ్చేసరికి ఇంకా 1 year మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఆ వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా చేయగలుగుతారని, ఈసారి బహుమతులు రాని వారు ఎవరు విచారించక్కర్లేదని, 800లోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురికే ఇవ్వాలని చెప్పి మాకు చెప్పిన కారణంగా ముగ్గురికి ఇస్తున్నాము. మిగిలిన వాళ్ళు పూర్తిగా తక్కువనే ఉద్దేశం కాదు. ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ ముగ్గురే వస్తారని లేదు, మీ రాని వాళ్ళలో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. కృషి చేయండి. వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ మనమే వస్తాను ఉద్దేశంతో ఆ భావాన్ని పెట్టుకుని మళ్ళీ కృషి చేయకుండా ఉండకండి. అందరూ కృషి చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి వస్తాయని, మీరు ఇంకా బాగా యాక్ట్ చేస్తారని, మీలో మంచి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకా మీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని, మేము ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మేము కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మాకే ప్రైజులు రాక వెనక్కి వచ్చిన సందర్భాలు మాకు ఉంటాయి కాబట్టి ఎవరూ నిరుత్సాహపడకండి. వచ్చిన వాళ్ళని అభినందించండి. వచ్చిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా ప్రోత్సహించండి. మాన్యులు మా ఎస్వి రామారావు గారు కూడా మనని ఉద్దేశించి దానికి కమిషనర్ గారైనటువంటి సునీత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ప్రతి ఏడాది తప్పకుండా ఈ విధంగా కళాకారుల మధ్య పోటీ పెట్టి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. నిజానికి మిత్రులు చెప్పినట్టు మహిళా కళాకారులు A1 అని చెప్పుకోవాలి. అంత కృషి చేశారు, అంత అద్భుతమైన కృషి వాళ్ళలో ఉంది. సాధారణంగా ఏకపాత్రాభినయం అనేసరికి పోటీల్లో ఓ శకుని క్యారెక్టర్, మా సుందర్రావు గారు అందులో ఫస్ట్ వచ్చారు చాలాసార్లు. అలాగే ప్రతాపరుద్రుడి క్యారెక్టర్, చాణక్యుడి క్యారెక్టర్ ఇటువంటివి తీసుకోవడం సహజం. కాకుండా సమకాలీన సమస్యల మీద తీసుకుని, నిజానికి స్పోర్ట్స్లో కోటా ఉంది కానీ కళాకారులకు కోటా లేదు అనే ఆవేదన అద్భుతమైనటువంటి సబ్జెక్టు. అలాగే ఆడపిల్లని పుడితే కుప్పతొట్లో పడేసేటటువంటి సబ్జెక్టు ఇంకా చాలా మంచిది. సమకాలీన సాంఘిక సమస్యల్ని తీసుకుని ఏకపాత్రలను రూపొందించడం అనేది, అలాగే సారా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనుషుల్ని, దానికి ఏ విధంగా దూరంగా ఉండాలి అనేది కావచ్చు, రోగగ్రస్తుడు కావచ్చు, ఇవన్నీ సమకాలీన సామాజిక సమస్యలని ఇతివృత్తంగా తీసుకుని 4-5 నిమిషాల్లో ఏకపాత్రని చేయటం అంటే నిజంగా ఇట్స్ ఎ టైట్ రోప్ వాక్, కత్తి మీద స్వామి ఉంటుంది అన్నమాట. దానిలో అద్భుతంగా ఆరితేరారు. వాళ్ళని ఏ విధంగా అధ్యాపకులు తీర్చిదిద్దారో ఆ అధ్యాపకులకి నమస్కారాలు చెప్పాలి, కృషి చేసినటువంటి విద్యార్థులకు చెప్పాలి, రచించినటువంటి రచయితలకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇవన్నీ కలిస్తేనే ఓ టోటల్ ఫార్మాట్ మనకు 5 నిమిషాలు అక్కడ వస్తుంది. వీటిల్లో మేము కూడా జడ్జెస్గా మేమే కొంచెం 2, 3 ఏది 4 ఏది అన్న విధంగా నిజానికి అందరికీ ప్రైజ్ ఇవ్వాల్సిందే. అంత గొప్పగా ఉన్నాయి వాళ్ళు తీసుకున్నటువంటి ఐటమ్స్. వీటిల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ మిత్రులు బాలకృష్ణ గారు చెప్తారు. ఏమైనప్పటికీ మనం పాడుతూ తీయగా చూస్తుంటాం, అందరూ అద్భుతంగా పాడుతుంటారు కాబట్టి, కానీ కొందరిని ఎలిమినేట్ చేయక తప్పదు. ఆ విధంగా బాధ అయినప్పటికీ 1, 2, 3 ప్లేసెస్ మేము ఇంచుమించుగా ఏకాభిరానికి వచ్చి చెప్పాము. చాలా నిజానికి ఇది నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఆ టీవీ వెనకాల కృషి చేసిన మా టీవీ, మన టీవీ క్రూకి, శ్రీలత గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం. మేము చూసాం మేకప్ రూమ్లో సుందర్రావు గారు అందరినీ ఏ విధంగా రష్ చేసింది, ఏ విధంగా కోఆర్డినేట్ చేసింది. హిజ్ జాబ్ ఇస్ అన్ హెర్క్యులియన్ వన్. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటారు. వారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎనీహౌ ఈ టోటల్ ఐటమ్ ఈ యంగ్ తరంగ్ 2014 ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది నిరంతరం 2015, 16, 17 ఇలా నిరంతర ప్రక్రియ కొనసాగాలని కోరుతూ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రిజల్ట్ చెప్పండి. సరే, తులసి బాలకృష్ణ గారు ఈనాటి గుండె నేతల్లో తులసి బాలకృష్ణ గారు ఈనాటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఈ పిల్లలు ఈ వేదిక దాకా రావడానికి కారణమైన ఆ కళాశాల ప్రిన్సిపల్స్కి, అధ్యాపకులకి, వారిని ఈ వేదికకి తీసుకురావడానికి కారణభూతులైన జిల్లా కోఆర్డినేటర్లకి, వారితో వచ్చిన అధ్యాపకులకి, పెద్దలకి అందరికీ మరొక మారు కృతజ్ఞత తెలియజేస్తూ ఫలితాన్ని వారు మరొకసారి చెప్తున్నాము, రానివారు ఎవరూ నిరుత్సాహపడకండి. 8 మందిలో 3కే ఇవ్వవలసింది. ఆ 3ని మేము నిర్ణయించడం విషయంలో ముఖ్యంగా ఆహార్యం తీసుకున్నాం, వాచకం తీసుకున్నాం. తీసుకున్న సబ్జెక్టు మీద ఆ 4 నిమిషాలు 5 నిమిషాలు కంటిన్యూ అయ్యి దాని మీదే సెంట్రలైజ్ అయ్యారా లేదా అనేది కూడా చూసుకున్నాం. కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం స్టార్టింగ్ ఒకలాగా ఉన్నాయి, తర్వాత కొంచెం మారాయి. వాళ్ళే వ్యతిరేకించుకోవడం కూడా జరిగాయి 1-2 సబ్జెక్ట్స్. అవి కాకుండా తీసుకున్న సబ్జెక్టు మీద కరెక్ట్గా వెళ్ళారా లేదా అనేది కూడా తీసుకోవడం జరిగింది. సమయాన్ని కూడా ఆలోచించవలసి వచ్చింది. వచ్చి ఇద్దరం ఏకాభిప్రాయంతో మేము నిర్ణయించడం జరిగింది. 3 ప్రైజుల్లో మొదటి కింద నుంచి పైకి వెళ్దాం. తృతీయ బహుమతి నుంచి చెప్తారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి అది కంగారు పడక్కర్లేదు. తృతీయ బహుమతి, థర్డ్ ప్రైజ్. 3 బహుమతుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నాయి. థర్డ్ ప్రైజ్ దగా పడిన కళాకారిణి జి యశోద. దగా పడిన కళాకారిణి జి యశోద, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్, గుంటూరు జిల్లా. గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్, గుంటూరు జిల్లా. ద్వితీయ బహుమతి, సెకండ్ బెస్ట్, సిహెచ్డి శ్రీరాములు తల్లి పాత్ర. సిహెచ్డి శ్రీరాములు తల్లి పాత్ర, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్, అనంతపూర్ జిల్లా. ఇక ఫస్ట్ ప్రైజ్ ప్రథమ బహుమతి ఎం అన్నపూర్ణాదేవి, అశోకవనంలో సీత. ఎం అన్నపూర్ణాదేవి అశోకవనంలో సీత పాత్ర, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విమెన్, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా. అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈనాటి యువతరంగం 2014లో ఏకపాత్రాభినయ పోటీ ఇంతటితో ముగిసింది. సెలవు.